గుంతపల్లిలో గల అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో యుపోరియా 2026 వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. విద్యాభ్యాసంతో పాటు దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ముఖ్యంగా యువత వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. 35 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాస్ను ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. అవంతి శ్రీనివాస్, అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం 9 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ సంస్థ నేడు 35 ఏళ్ల ప్రస్థానంలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిందని గర్వంగా ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తమ ధ్యేయమని, భవిష్యత్తులో అవంతిని ఒక యూనివర్సిటీగా మార్చడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ నుండి కనీసం ఒక్క విద్యార్థి అయినా డీజీపీ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, వార్షికోత్సవం సందర్భంగా జూనియర్, సీనియర్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు తమ ఆటపాటలతో, వినూత్న ప్రదర్శనలతో అతిథులను, తోటి విద్యార్థులను అలరించారు. ఈ అవంతి కాలేజెస్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంబంధించి ఇక్కడ ఈ సంవత్సరం యూఫోరియా అనే కార్యక్రమం పెట్టారు, ఈ యాన్యువల్ ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేసి చీఫ్ గెస్ట్ వచ్చాను. మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అంటే అవంతి శ్రీనివాసరావు గారు మా పాత మిత్రుడు. 2012 లాస్ట్ 15 years నుంచి నాకు పరిచయం ఉంది. సో వారు అక్కడ ఇంతకుముందు విశాఖపట్నంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. సో అవంతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ 35 years నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అండ్ ఆల్రెడీ 5 lakh మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని ఉన్న వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు హ్యూజ్ నెంబర్. అండ్ ఇక్కడ చక్కగా దిగ్విజయంగా మంచి స్టాండర్డ్స్ తోని కాలేజీ నడిపిస్తుందని చెప్పి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, అట్లాగే వాళ్ళ కాలేజ్ డాక్టర్ ప్రియాంకకు, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.